నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిలో బా ఏపీఎస్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్లో బెండకాయ ఫ్రై. చాలా రుచిగా ఉంటుందండి. చపాతీలోకి, రోటీలోకి, అలాగే రైస్లోకి, అలాగే పప్పుచారు చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కచ్చాపచ్చగా దంచుకున్న 5 నుంచి 6 వరకు ఎల్లుల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఇంగువ, ఒక 3 నుంచి 4 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసుకొని హై ఫ్లేమ్ మీద 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. వెంటనే సాల్ట్ వేసుకోకూడదండి. ఒక 50% కుక్ అయిన తర్వాత మాత్రమే సాల్ట్ వేసుకోవాలి. గరిటె పెట్టి కలుపుకునే కన్నా ఈ విధంగా కనుక కలుపుకున్నట్లయితే బెండకాయ అనేది జిగురు రాకుండా ఉంటుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక 60% ఇందులోకి కొంచెం పసుపు వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో 1 నిమిషంలో దింపేస్తామనగా 1 స్పూన్ కారం వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్లో బెండకాయ ఫ్రై. తప్పకుండా మీరు కూడా ట్రై చేస్తారు కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.